థర్డ్ పార్టీకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు మీరు ఏం ఫామ్ మాడ్యూల్ అప్లై చేశారు? ఇన్విటేషన్ సక్సెస్ బ్యాక్వర్డ్ సక్సెస్ అది నంబర్ ఉందా? ఆ నంబర్ మీ సేవ నంబర్ వాళ్ళకైతే ఆ నంబర్ అసలు నిద్ర కరెక్ట్ మరొకరు ఫైల్ రెడీగా అవైలబుల్ ఉంటే సరే మాట్లాడు. ఇక్కడ యాక్చువల్లీ జిల్లాలో అన్ని ప్లేస్ తీసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ పంపించాము. మేము కూడా రిక్వెస్ట్ చేసాము. మన జిల్లాలో చాలా జిల్లా వారీగా త్రూ అవుట్ తెలంగాణ స్టేట్ కూడా 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు ఒక 5 రోజు ఈ మొత్తం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక డిఫరెంట్ థీమ్ కూడా ఇస్తున్నారు. నిన్న ఒక ర్యాలీ చేసేసి ఇవి అన్ని శానిటేషన్ యాక్టివిటీస్ మీద అందరికీ అవగాహన చేయించడం, పిచ్చి మొక్కలు తీయడం, తర్వాత ప్లాస్టిక్ మీద అవేర్నెస్ చేయించడం, అవి అన్నీ కూడా నిన్న ప్రతి జిప్పిలో కూడా చేశారు. మీ జిప్పిలో కూడా చేశారని అనుకుంటాం. ఇంతకుముందు కార్యదర్శి గారు మన అందరికీ చెప్పారు. ఈరోజు అయితే డ్రింకింగ్ వాటర్ మీద మొత్తం ఫోకస్ ఉంటుంది. ఈ ట్యాంక్ క్లీనింగ్ చేయించడం, తర్వాత క్లోరినేషన్ చేయించడం, ఇవి అన్ని రెగ్యులర్ యాక్టివిటీస్. కానీ ఈ 5 రోజుల్లో ఒక స్పెసిఫిక్ ఫోకస్, ఒక ఇంపార్టెంట్ భాగస్వామ్యంతో ఇంకా మీ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం టైంలో ఇవి ఇంకా ఈ దోమలు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, తర్వాత మాన్సూన్ డిసీజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇవి అన్ని శానిటేషన్ యాక్టివిటీస్ చేయిస్తేనే మనం డెంగ్యూ, మలేరియా టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా, వ్యాధులు కూడా తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా మన నారాయణపేట జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసెస్ ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. డైలీ కూడా మీరు అందరూ విలేజ్ లెవెల్ ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు వీళ్ళందరికీ మీరు సహకారం చేస్తే ఈ ప్రోగ్రామ్ మనం విజయవంతంగా చేయగలుగుతాము. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు చెప్పండి. మేము మండల్ లెవెల్ నుంచి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు, జిల్లా లెవెల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి సుదర్శన్ గారు కూడా ఈ మండల్ కోసం స్పెషల్గా అపాయింట్ అయ్యారు. సో ఏమైనా ఇబ్బంది ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. సో అందరికీ మళ్ళీ 9th ఆగస్ట్ వరకు ఇలానే ఎంథూజియాజం అండ్ ఎనర్జీతో ప్రతిదానికి పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. పంచాయత్ సెక్రటరీ, బట్ ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్, విఓ అందరూ కలిసి ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీ, యూత్, తర్వాత స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్, ఇక్కడ స్కూల్లో జరిగినాయా? ఏమైనా కాంపిటీషన్ ఏమైనా చేశారా? ఈరోజు చేయండి, ఈరోజు లేకపోతే రేపు చేయండి. ప్రతి స్కూల్లో కూడా మీ మండల్లో కన్సర్న్డ్ హెచ్ఎంస్, కాంప్లెక్స్ హెచ్ఎం లేకపోతే మండల్ నోడల్ ఆఫీసర్ ఎడ్యుకేషన్తో మాట్లాడి ఆ స్కూల్స్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ చూసుకోవాలి. ఇంకా కార్యదర్శి గారు ఎక్కువ చూసుకోవాలి. సర్వైవల్ 95% ఉండాలి యాజ్ పర్ పంచాయతీరాజ్ యాక్ట్ కూడా. సో ఈ ఊర్లో కూడా మొత్తం ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి అన్ని ప్లాంటేషన్ టార్గెట్స్ కూడా కంప్లీట్ చేయండి. ప్రతి ఇంట్లో చేసిన ప్లాంటేషన్ మనం సర్వైవల్ చూసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా చాలా లక్షల మొక్కలు మనం నాటుతున్నాము. కానీ వాటికి మన సర్వైవల్ నెక్స్ట్ ఇయర్ వరకు అవి బతుకుతున్నాయా లేదా అని మన బాధ్యత. ఈ గవర్నమెంట్ నుంచి ప్రతి ఊర్లో ఒక నర్సరీ చేయించారు. ఒక నర్సరీలో కనీసం 10,000 దాకా ప్లాంట్స్ ఉంటాయి. అవి అన్నీ కూడా ప్రతి సంవత్సరం మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మా రిక్వెస్ట్, కేసెస్ బాగా పెరిగినాయి, అందుకే త్రూ అవుట్ రాష్ట్రంలో కూడా ఇవి ఒక మిషన్ మోడ్ లాగా ప్రతి ఊరు, ప్రతి గ్రామ పంచాయత్, ప్రతి మండల్లో కూడా ఒక స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం కూడా మనం అందరూ నిర్వహిస్తున్నాము. ఒకటి ఇప్పుడు వన మహోత్సవ్ ప్రోగ్రాం కూడా చేశాము. ఒక 10 రోజు కింద నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో వన మహోత్సవ్ ప్రోగ్రాం కూడా లాంచ్ చేయడం జరిగింది. మీ దగ్గర కూడా అయిపోయింది అని అనుకుంటున్నారు. దాదాపు మన జిల్లాలో